ఆర్టీసీలో సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించుకున్నట్టు తెలిపారు కార్మికులు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు 3 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసింది సర్కార్. వారం రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించింది. డిమాండ్ల సాధన కోసం రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను ఆర్టీసీ జేఏసీ నేతలు వాయిదా వేసుకున్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో 3 గంటల పాటు ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. చర్చల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పైన డిస్కస్ చేసినట్లు సమాచారం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి. సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి హామీతో సమ్మెను వాయిదా వేసేందుకు అంగీకరించారు ఆర్టీసీ జేఏసీ లీడర్లు. ప్రభుత్వం మీద నమ్మకంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రిని కోరామని చెప్పారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలు, వేతన సవరణపై సానుకూలంగా స్పందించిందన్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన కారుణ్య నియామకాలను చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి కొంత టైం ఇచ్చామన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ప్రధానమైన చర్చలు ఒకటి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, దాని గురించి సుదీర్ఘ చర్చ జరిగింది, సానుకూల స్పందన వచ్చింది. రెండోది, ఆర్టీసీకి మీ ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు కొనియాలని చెప్పి డిమాండ్ పెట్టామో దాని మీద ఆల్రెడీ ఆర్టీసీ కొనాలని చెప్పి కొంటామని చెప్పి వాళ్ళు ఒక నోట్ ఫైల్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా రాసినాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో కూడా సానుకూలంగా వాళ్ళు స్పందించడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆయన మీద గౌరవం ఉంచి మా యొక్క సమస్యలను కొన్ని రోజులు లోపల మీ సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆర్టీసీలో 2017 పే స్కేల్ చేశారు. అంటే మేము పూర్తిగా సమ్మెను విత్డ్రా చేసుకోకుండా వాయిదా వేయడం మాత్రం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే మే 7 నుంచి సమ్మె చేస్తామని ప్రకటించారు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ సమ్మె విరమించుకోవాలని కోరారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంస్థను దెబ్బతీయొద్దన్నారు. సమ్మె విరమించుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేసుకున్నారు ఆర్టీసీ కార్మికులు. ఐఏఎస్ అధికారులతో కమిటీ నియమించింది ప్రభుత్వం. నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ తో కూడిన కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలకు పరిష్కారాలు సూచించనుంది. వారంలోగా నివేదిక అందించాలని ఐఏఎస్ కమిటీని ఆదేశించింది సర్కార్.